గ్రంథాలు తెరిచి ఈ 15వ రోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు మీరు ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో ఒక గంగాలమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారము బలిపీఠమునకు నడుమున దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. చాలు. చదువుకున్న వాక్య భాగంలోంచి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. చెప్దామా ఒకసారి ఆమేనని? రైట్. ఈరోజు మన వాక్య సందేశం పేరు ఇత్తడి గంగాలం అనండి. గుడ్. సో గంగాలం అంటే ఆల్మోస్ట్ కొంతమందికి ఇండ్లలో కొంతమందికి తెలిసిన పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి, చూసారా? అవి గంగాలం. మనం లైవ్లో చూస్తున్నట్లుగా ఒక ఇత్తడితో ఒక గంగాలాన్ని తయారు చేయమని దేవుడు మోషేకి చెప్పాడు. ఈ పాత్రను తయారు చేసి ఏర్పాటు చేయమని చెప్పినాడు. అలాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవుడు చెప్పినట్లుగా ఈ ఇత్తడి గంగాలాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేనికోసం తయారు చేయమని దేవుడు చెప్పాడు అనంటే, దాంట్లో నీళ్ళు ఏర్పాటు చేయాలి. నీళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత ఈ యాజకులు బలిపీఠం దగ్గర ఇదిగో బలి అర్పించి ఉంటారు కదా, ఆ బలి అర్పించిన తర్వాత వాళ్ళ చేతులన్నీ కూడా అపవిత్రమై ఉన్న ఆ రక్తంతో ఉన్న ఆ చేతులన్నిటినీ కూడా ఆ గంగాలం దగ్గరికి వచ్చి ఆ చేతులు కడుక్కుంటూ ఉంటారు. సో అందుకొరకు అక్కడ దేవుడు ఆ ఇత్తడితో ఒక గంగాలాన్ని తయారు చేయమని తెలియచేశాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ గంగాలాన్ని గురించి, ఈ ఇత్తడి గంగాలాన్ని గురించి కొన్ని పాఠాలు మనం దేవుని వాక్యపు వెలుగులో నేర్చుకోవటానికి ఆత్మదేవుని సహాయంతో దేవుని సేవకుడిగా నేను సిద్ధపరిచిన ప్రతి మాటను నా ప్రభువే మనందరికీ అందించునుగాక. సాధారణంగా చిన్నప్పుడు లేకపోతే పూర్వదినాలు కావచ్చు, ఒక 10-15 ఏళ్ల క్రితం చాలామంది పెద్ద పెద్ద గృహాలు అంటే ఒకే ఇంట్లో ఒక 4-5 కుటుంబాలు కలిసి ఉంటున్న వాళ్ళకి స్నానాలు చేయడానికి నీళ్లు స్టోర్ చేయటం కొరకు పెద్ద పెద్ద గోళాలు సిద్ధం చేస్తూ ఉండేవి. నాకు తెలిసి మా అమ్మమ్మ వాళ్ళ హౌస్కి వెళితే మా అమ్మమ్మ వాళ్ళకి దేవుడి దయ వల్ల 8 పిల్లలు, అమ్మవాళ్ళు 4, కుమారులు 4, మొత్తం 8. సో వాళ్ళందరికీ నీళ్లు కోసం పెద్ద పెద్ద గోళాలు ఉండేవి. నాకు ఇది గంగాలం గురించి చదువుతుంటుంటే అదే గుర్తొచ్చింది. ఎందుకోసం అంటే నీళ్లు స్టోర్ చేస్తూ నీరు నిల్వ చేస్తూ ఉండేవారు అన్నమాట. అలాగే ఇక్కడ ఇత్తడి గంగాలాన్ని ఎందుకు ఏర్పాటు చేశారంటే, ఆ యాజకులు వచ్చి వాళ్ళ చేతులు కడుక్కోవడం కోసం అక్కడ నీళ్లు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. చిన్న చిన్నవి మన ఇంట్లో కూడా చాలా పెద్ద పాత్రలు లాంటివి ఉంటాయి, చూసారా? ధాన్యం ఉడకబెట్టడానికి వాడుతాం, దాన్ని ఏమంటారు? పాత్రి. చూసారా? అది ఎలా ఉంటుందో సేమ్ మీకు ఆకారం గుర్తు రావడం కోసం అలా ఉంటుంది గంగాలం. సో దాంట్లో నీళ్లు స్టోర్ చేస్తూ ఉండేవారు అన్నమాట. అక్కడికి యాజకులు వచ్చి వాళ్ళ చేతులు కడుక్కుని వాళ్ళ కార్యక్రమాలన్నీ దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై పనుల్లో వాళ్ళ యాజక ధర్మాన్ని జరిగిస్తూ ఉండేవారు అన్నమాట. ఈ ఇత్తడి గంగాలానికి నిర్మాణం అంటే, ఆ ఇత్తడి గంగాలం చేయటానికి ఒక నిర్మాణం ఎలా చేయాలో దేవుడు తెలియపరిచాడు. ప్రతిదీ కూడా దేవుని యొక్క నిర్మాణం. ఇప్పుడు మనం బలిపీఠాన్ని గురించి చెప్పుకున్నప్పుడు ఆ బలిపీఠం ఎలా ఉండాలో, దానికి సంబంధించింది ఏ కర్ర వాడాలో బలిపీఠానికి తుమ్మకర్ర వాడాలని చెప్పాం. దానిపైన ఇత్తడి రేకు ఉండాలని, అట్లాగా దానికి 4 వైపులా 4 కొమ్ములు ఉండాలని, ఉంగరాలు ఉండాలని, ఇట్లాగా బలిపీఠాన్ని గురించి ఒక కొలతలు, అన్ని వివరాలన్నీ కూడా దేవుడు చెప్పాడు. అలాగే ఈ ఇత్తడి గంగాలని గురించి కూడా చెప్తూ దాని నిర్మాణాన్ని గురించి ఎలా నిర్మించాలో దేవుడు తెలియచేశాడు. ఈరోజు ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఈరోజు నిర్మాణాన్ని గురించి మాత్రమే మీకు ఒక ప్లెయిన్గా ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చెప్తా. రేపటి నుంచి ఇంకా పూర్తి సమాచారాన్ని మనం వింటాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక.
ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆ ఇంటికి సంబంధించిన, ఆ ఇంటికి నిర్మాణానికి సంబంధించినవన్నీ మనం అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక, కంకర్, ఐరన్, ఇటుక, తాపి మేస్త్రి, ఇంకా ఆ ఇంటికి సంబంధించిన ఆ ప్లానింగ్, ఒక ఇంజనీరింగ్ కావచ్చు, ఒక మంచి ప్లానింగ్ సిద్ధం చేసుకుని అప్పుడు ఆ ఇంటి పని మొదలు పెడతా ఉంటాం. దేవుడు కూడా ఈ యొక్క ఇత్తడి గంగాలని నిర్మించేటప్పుడు అది ఎలా నిర్మించాలో కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పునే నువ్వు చెయ్యి అని మోషేకి చెప్పినట్లు ఆ ప్రకారంగానే దేవుని సన్నిధిలో మోషే ఆ పనులన్నీ కూడా చేయటానికి దేవుడు ఆలోచన అనుగ్రహిస్తూ వచ్చాడు. నేను ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతానికి, మ్యాక్సిమం ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. దేవుని యొక్క పరిచర్య నిమిత్తమే ఒక ఏరియాకి, ఒక ప్రాంతానికి వెళ్ళాను. అది గన్నవరం అవతల, గన్నవరం దాటి అవతల వైపుకి వెళితే, బ్రిడ్జి దాటిన తర్వాత అవతల వైపుకి వెళ్తే నడిగడి అనే ఒక ప్లేస్ ఉంటుంది గన్నవరం అవతల ప్రక్క. అక్కడికి వెళ్ళి ఒక ప్రేయర్ మీటింగ్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళాను. పగలు దేవుని వాక్యాన్ని అందించేసి చక్కగా ఆ కార్యక్రమం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు నాకు చెప్పినారు, అయ్యా మీ నాయనమ్మ వాళ్ళది కూడా ఈ ఊరు దాటిన తర్వాత అవతల పక్క జస్ట్ గోదావరి అడ్డు ఉంటుంది, అది దాటితే మీ నాయనమ్మ వాళ్ళ ఊరు. ఏ ఊరు అని అడిగితే అయోధ్య లంక. దేవుడికి స్తోత్రం చెప్పండి. అయోధ్య లంక. నేను వారిని అడిగాను, అయ్యా ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ తీసుకెళ్ళింది ఆ అయోధ్య లంక. మా నాయనమ్మ వాళ్ళ అమ్మ కూడా నేను 6th క్లాస్ చదివేదాకా ఉంది. దేవుడు 100 ఏళ్ళు బతికింది ఆవిడ. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అయోధ్య లంక అనే ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు బాగా నాకు గుర్తు ఏమిటంటే, ఒక పంట ఉంటుంది, ఆ పంటి దాటి అవతల పక్కకి వెళ్ళాలి. యువతలంతా ఈస్టు, అవతలేమో వెస్ట్. విచిత్రం చెప్పనా, నేను ఎందుకు ఈ సందర్భం మీకు గుర్తు చేస్తానంటే, వాళ్ళు మొన్న నేను అడిగిన మాట ఏమిటంటే, అయ్యా మీరు ఎవరైనా సరే ఇల్లు నిర్మించుకోవాలంటే మీకు స్టోరేజ్ లేదా ఈ సామాగ్రి అంతా కూడా ఎలా వస్తుంది అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట, మాకు గోదావరే కదా అయ్యగారు, ఇసుక అయితే నో ప్రాబ్లం, జాగ్రత్తగా తీసేసుకుంటాం ఇసుక అంతా, కానీ కంకర్ రావాలన్నా, ఏదైనా మెటీరియల్, ఈవెన్ సిమెంట్ రావాలన్నా కూడా ఆ పంటి మీద నుంచి అవతల పక్కకు తీసుకెళ్లాల్సి వస్తుంది అయ్యా. చాలా కష్టం. కొన్ని సంవత్సరాలుగా అక్కడ వాళ్ళకి అవతల పక్క వాళ్ళకి బ్రిడ్జి లేదు. ఏది కావాలన్నా కూడా పంటి మీద తీసుకుని వెళ్ళాలి. కంకర పంటి మీద తీసుకెళ్ళటం అంటే ఎంత కష్టం. ఎన్నిసార్లు పట్టుకెళ్తే ఆ ఇల్లు నిర్మాణం అవుతుంది. నాకు భలే ఆశ్చర్యం అనిపించిన విషయం ఏమిటంటే, ఆ ఇంటి నిర్మాణం కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారు, అంత ప్రయాసపడుతున్నారని. ఇప్పుడు అంటారు చాలా వరకు కూడా కొన్ని ఇక్కడ ఇటుకలు అయితే ఇక్కడే తయారైపోతున్నాయి గారు అని. చూడండి, వారు ఉంటున్న ప్రాంతంలో ఇంటిని నిర్మాణం కొరకు వాళ్ళు ఎంత దూరం నుంచని, ఎంత కష్టమైన సరే మెటీరియల్ అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నారు కదా. అలాగే దేవుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఒక్క ఉపకరణం నిర్మాణం కోసం కొన్ని విధి విధానాలు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇవి ఈరోజు వాటిని మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మనకి కృపచేత నడిపించునుగాక. మీరు ప్రశ్న నోట్ చేసుకోండి, ఇత్తడి గంగాలని ఎలా నిర్మించారు? ఈరోజు నిర్మాణాన్ని గురించే చెప్తాను. ఇత్తడి గంగాలని ఎలా నిర్మించారు అనే ప్రశ్న మీరు నోట్ చేసుకుంటే, దానికి ఈరోజు ఒక 4 విషయాలు మీ ముందుంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఒక దైవజనుడిగా ఆశపడుతున్నాను. ఆత్మదేవుడు మనల్ని నడిపించునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమెనందమా? ఇంకొకసారి చప్పలు కొడితే ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా ప్రభుకి. సో ఈ నిర్మాణం ఎలా జరిగింది, ఈ యొక్క ఇత్తడి గంగాలని ఎలా నిర్మించారు అని అంటే, ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఈ ఇత్తడి నిర్మాణానికి, ఇత్తడి యొక్క గంగాలానికి కొలతలు లేవు. నాతో కలిసి చెప్పండి ఈ మాట, కొలతలు లేవు అనండి. మీ పక్కోళ్ళకి చెప్పండి ఆ మాట. నేను అడుగుతాను, మీ షర్ట్ లేకపోతే మీ బట్టలకి కొలతలు లేకపోతే ఎలా ఉంటుంది అసలు? ఎందుకు పనికిరావు అవి. కానీ దేవుని ఉద్దేశం, బలిపీఠానికి కొలతలు ఇచ్చాడు కదన్నా, ఇచ్చాడా లేదా?
పొడవెంత? అప్పుడే మర్చిపోతే ఎలాగా? 5 మూరలు. వెడల్పెంత? ఎత్తెంత? అలా ఉండాలి కొలతలు దానికి. అలాగే చేశారు. మరి గంగాళం దగ్గరికి వచ్చినప్పటికీ కొలతలు లేవు. అలాగని దేవుడు ఏమన్నా మర్చిపోయాడంటారా? మోషే ఏమన్నా మర్చిపోయాడంటారా? కానే కాదు. దేవునికి ఒక ప్లానింగ్ ఉంది. సో అదే మొదటి మాటలో మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, ఈ గంగాళానికి నిర్మాణానికి ఫస్ట్ పాయింట్ కొలతలు లేవు. కొలతలు లేవు. మీరు ఆ అధ్యాయం చదువుకోండి, ఎక్కడ కొలతలు మనకు కనపడవు. గంగాళం చేయమన్నాడు అంతే, కానీ కొలతలు మాత్రం ఇవ్వలేదు. నేను ఆలోచించాను, ప్రభా ఏంటి ప్రతి ఉపకరణాన్ని ఒక్కొక్క విధానంగా మీరు చెప్పుకుంటూ వచ్చారు, ఇక్కడ కొలతలు లేవు అంటే ఆత్మీయంగా ఈ అక్షరం వెనకాల ఉన్న ఆత్మీయ అనుభవం ఏంటంటే దేవుని ప్రేమకు అవధులు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఇలా నోట్ చేసుకోండి, గంగాళానికి కొలతలు లేవు. నోట్, దేవుని ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమకు కొలతలు లేవు. ఈ దేవుని సన్నిధిలో ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఉపకరణం యేసుక్రీస్తు ప్రభునే పోలి యేసుక్రీస్తు ప్రభునే సూచిస్తూ ఉంటుంది. ఈ గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు కడగబడుతున్నట్లుగా వాళ్ళ శుద్ధీకరణ జరిగినట్లుగా మనం ప్రభువు దగ్గరికి వెళితే మనకి క్షమాపణ దొరుకుతుంది. ఈ గంగాళం నిర్మాణంలో కొలతలు లేవు అంటే దేవుని ప్రేమకు కూడా కొలతలు లేవు, అవధులు లేవు. అవధులు లేని ప్రేమ ఆయన చూపించాడు మన మీద. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతాం. ఎఫెసియన్ చాప్టర్ 3:18-19. మీరు దేవుని సంపూర్ణత పరిపూర్ణలగునట్లుగా ప్రేమయందు వేరు పారబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పెంతో పొడవెంతో లోతెంతో ఎత్తెంతో గ్రహించుటకును జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ మీకు తెలుసుకున్నట్లు తగిన శక్తి గలవారు అవ్వాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు ఎఫెసీ సంఘంతో. ఎఫెసీ పత్రిక 3:18-19 వచనాలు ఏం చెప్తున్నాయంటే, క్రీస్తు ప్రేమ ఎంత పొడవుందో, క్రీస్తు ప్రేమ ఎంత వెడల్పు ఉందో, క్రీస్తు ప్రేమ ఎంత లోతుందో, ఎంత ఎత్తుందో మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం కోసం మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఓకేనన్నా, ఒక సేవకునిగా నేను కోరుకుంటుంది ఏమిటంటే, ఆ గంగాళానికి కొలతలు లేనట్లు దేవుని ప్రేమకు ఎవ్వరు కొలవలేము. ఆయన ప్రేమను, ఆయన ప్రేమ ఎవరు వర్ణించలేము. ఒక భక్తుడు చెప్తాడు, ఆకాశమంత పుస్తకాన్ని సముద్రమంత శిరాన్ని తీసుకున్నా సరే ఆయన ప్రేమను వర్ణించలేడు అని పాట రాసుకున్నాడు. దేవుని ప్రేమను ఎవ్వరు కూడా కొలవలేము, అంత ప్రేమ. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి కానివ్వండి, ఆ ప్రేమలు ఏదో ఆశించే మనిషి ప్రేమిస్తూ ఉంటాడు. ఏ ప్రేమను మీరు చూడండి, ఆ ప్రేమలో ఎక్కడో కొంచెమైన స్వార్థం అనేది ఉంటుంది. కానీ దేవుని ప్రేమలో ఎక్కడ స్వార్థం అనేది కనబడదు. అందుకే పౌలు గారు ఆ సంఘానికి ఈ లేఖ రాసుకుంటూ ఇలా చెప్తున్న 4 మాటలు చెప్పాడు. దేవుని ప్రేమ పొడవు నీకు తెలుసా? దేవుని ప్రేమ వెడల్పు తెలుసా? ఎత్తు తెలుసా? లోతు తెలుసా? తెలియలేదు. అందుకని మీరు ప్రేమలో స్థిరపడాలి. అందుకోసం మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రేమను మీరు గ్రహించాలి, ఆయన ప్రేమను మీరు గుర్తించాలని దైవజనుడు పౌలు గారు సంఘానికి ఒక చక్కని హితోపదేశం చేస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మీ అందరి ఆత్మీయ జీవితాల్లో లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయండి. ఆ ప్రేమలన్నిటినీ కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏదో రోజు ఆ ప్రేమలు కనుమరుగైపోతాయి. దేవుడు మాత్రం శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. కరోనా టైం మనకు అర్థమైంది కదా, మనిషి ప్రేమ ఎలాగుంటుందో మనకు అర్థమైంది. ప్రేమల్లో లోపాలు కనబడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని ప్రేమను మనుషుల ప్రేమతో పోల్చి చెప్తా ఉంటాను. ఇందులో ABC అని 3 ప్రేమలు చెప్తాను మీకు.
తల్లి ప్రేమ అనండి. ప్రభు వాక్యం ఆధారంతోనే చెప్తున్నాను మీకు. తల్లి ప్రేమ. తల్లి తన బిడ్డని ఎప్పుడు ప్రేమిస్తుందంటే, తల్లి గర్భంలో ఒక శిశువు జన్మించుతున్నప్పుడు, లేకపోతే దేవుడు ఒక ఉత్పత్తిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పిల్లోడిని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. 9 మాసాలు మోస్తూ ఉంటుంది. డెలివరీ సమయం అవుతుంది, ఒక బిడ్డకు జన్మనిస్తుంది, పెంచుతుంది. వాడి కోసం ఎన్నో విధాలుగా తల్లి చేయవలసిన సాక్రిఫైస్ అంతా కూడా చేస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, డెలివరీ సమయంలో ఆ తల్లి పడుతున్న పెయిన్ ఇంచుమించు చాలా నరాలు ఒకేసారి విరిచేస్తే ఎంత బాధ కలుగుతుందో అంత పెయిన్. మొత్తం మీద ఆ బిడ్డ కోసం ఆ తల్లి అంత శ్రమపడి ఆ బిడ్డను జన్మనిచ్చిందా. రోజులు గడుస్తూ ఉంటాయి. కొంతకాలమైన తర్వాత ఆ పిల్లోడి మీద ప్రేమ కనుమరుగైపోతుంది. ఎలా అనంటే, దేవుని వాక్యమే మనకు ఆధారం. తల్లి తన బిడ్డల్ని మరచినా నేను నిన్ను మరువను అన్నాడు. అంటే తల్లి తన బిడ్డలు మర్చిపోతుందయ్యా. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, లోకంలో సోషల్ మీడియాలో ఎన్నో భయంకరమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం, వింటున్నాం, కళ్ళతో చూస్తున్నాం, వింటున్నాం. ఇంత కార్యాలు జరుగుతున్నప్పుడు ఏంటి ఇలా జరిగింది అంటే వాక్యం నెరవేర్పు. తల్లి తన బిడ్డల్ని మర్చిపోయినా నేనైతే నేను మర్చిపోను, చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానన్నాడు దేవుడు. అంటే దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే శ్రేష్టమైనది, మర్చిపోని ప్రేమది. బి, స్నేహితుల ప్రేమ. చెప్పండి, ఏ ప్రేమ? వాక్య ఆధారంతోనే మీకు చెప్తాను. స్నేహితులు సర్వసాధారణంగా ఎవ్వరికి చెప్పలేని విషయాలు స్నేహితులతోనే పంచుకుంటారు. అప్పుడప్పుడు అంటుంటారు, వీళ్ళు నా ప్రాణ స్నేహితులండి, వాళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్ అండి, చాలా చాలా వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ మధ్యలో స్నేహబంధం, ఆ షిప్ ఎప్పుడు మునిగిపోద్దో తెలీదు. అందుకే ప్రభు అంటాడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. వాక్యం నెరవేర్పు. నిజమైన స్నేహితుడు విడవకుండగా ప్రేమిస్తాడు. అట్టివాడు దుర్దశలో కూడా తోడుగా ఉంటాడు. ఎవరా నిజమైన స్నేహితుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఏ స్నేహితుడు చూపలేని అంత ప్రేమ మన మీద చూపించాడు ఆయన. సి, ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు తెలుసా? తల్లి ప్రేమ కంటే, స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ కంటే, ఇదిగో ప్రాణంగా నిన్ను ప్రేమించాడు ఆయన. ఒక వ్యక్తికి దేవుని ప్రేమ అర్థం అవ్వాలంటే, నిజంగా శిలువ త్యాగం దగ్గరికి వస్తే ఆ వ్యక్తికి దేవుని ప్రేమ అర్థమవుతుంది. మనల్ని ప్రాణం ఇచ్చేంతగా ఆయన ప్రేమించాడు. వాక్య రిఫరెన్స్లు ఈ మూడిట్లకి మీకు రిఫరెన్స్లు ఇస్తాను. తల్లి ప్రేమకు మించినది అనే దాని చోట యెషయా గ్రంథం 49:15 నోట్ చేసుకొని చదివే టైం లేదు, కానీ యెషయా గ్రంథం 49:15. అది తల్లి తన బిడ్డల్ని మరచిన నేను మరువను అనటానికి ఆ ప్రేమ. స్నేహితుల మధ్యలో ప్రేమ, సామెతలు 17:17, నిజమైన స్నేహితుడు విడవకుండగా ప్రేమిస్తాడు. ఇప్పుడు మనల్ని ప్రభు ప్రాణం కంటే అధికంగా ప్రేమించాడు అంటారు కదా, అనడానికి ఒక చక్కని రిఫరెన్స్ మీకు చూపిస్తాను. దేవుని లేఖనాల్లో ఇది మాత్రం చదివిస్తాను. చూడండి, లేఖనాల్లో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్య భాగము. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆయన మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనకి అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తికి దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, ఆయన ప్రాణం అంతగా. ఈ భూమి మీద ఏ మనిషి కూడా అంతగా ప్రేమించే వాళ్ళు కనబడరు. లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ. లోకంలో భౌతికంగా చాలామంది ఇలా మాట్లాడుకుంటారు, ప్రేమ ప్రేమ అని. లోకంలో ఈ లోక స్నేహాల మధ్యలో ఉండే ప్రేమ అది వ్యామోహాలు. కానీ దేవుని ప్రేమ అయితే ఏది ఆశించకుండా మళ్ళీ ప్రేమించింది.
ప్రాణం పెట్టేంతగా దేవుడు ప్రేమించాడు. అందుకే ఈ గంగాళం నిర్మాణంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే కొలతలు లేవు. యేసయ్య ప్రేమకు కూడా అవధులు లేవు. ప్రాణం కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమకు మనమందరం కృతజ్ఞులమై బ్రతుకుదుముగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? బైబిల్లో భక్తులు కూడా అంతకంటే ఎక్కువగా ప్రభు ప్రేమించాడు. పాపాత్మురాలిని స్త్రీ వచ్చింది. అందరూ రాళ్లతో కొట్టి చంపాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారం. కానీ దేవుని ప్రేమ పాపం చేసిన ఆమెను ఏమంటున్నాడు తెలుసా? అమ్మా అని పిలుస్తున్నాడు. ఎవరంటారండి ఆ మాట? వెళ్ళమ్మా నీ ముఖం చూపించొద్దు అంటారే ఏ మనిషినా. కానీ దేవుడు ప్రేమ అంత ఘోర పాపిలో ఉన్న ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమ చూపించి క్షమించిన దేవుని ప్రేమ, ప్రాణం పెట్టిన దేవుని ప్రేమ, హింసించిన సౌల్ని సహితం ప్రేమించిన దేవుని ప్రేమ. ఇదిగో వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక క్షమించు అని సిలువ దగ్గర గాయపరిచి శ్రమపరిచిన వారిని కూడా క్షమించిన ప్రేమ. ఈ భూప్రపంచం మీద ఎవ్వరు కూడా ఆయనకి సాటైన వారు లేరు. అంత ప్రేమమూర్తిని మనం దేవుడిగా కలిగి ఉన్న మన జీవితాలు నిజంగా ధన్యులం. యేసు నామములో మనందరికీ నా తండ్రి కృప చూపించునుగాక. నమ్మితే అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్తారా? సర్వసాధారణంగా మనుషుల యొక్క ప్రేమలో మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఈ మ్యారేజెస్లో చెప్తా ఉంటాను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. పెళ్ళైన కొత్తలో భార్య భర్త వాళ్ళ బంధాన్ని గురించి చెప్తూ ఈ ఉపమానం ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాను. పెళ్ళైన కొత్తలో భార్య కాలు భర్తకి తగిలిందంట, జస్ట్ అలా తగిలిందంట. వెంటనే ఆ కాలు భర్తకి తగిలిన వెంటనే భర్త అంటే ఏం పర్వాలేదమ్మా అన్నారట. సరిగ్గా 6 నెలలు తరవకుండా మరి అదేంటో మనకు తెలియదు, మళ్ళీ కాలు తగిలిందంట. కోళ్ళు కనపట్లేదా అంటే 6 నెలలకి ఏమైపోయింది అయ్యా? ప్రేమ మారిపోయింది. ప్రేమలో మార్పులు ఉంటాయి. అందుకే చూడండి ఎఫెసీ సంఘంతో చెప్తాడు కదా, నువ్వు మొదట చూపించిన ప్రేమ మర్చిపోయావు అంటాడు. మనిషి ప్రేమలో మార్పులు వస్తాయి, కానీ దేవుని ప్రేమలో ఎప్పుడు మార్పు లేనిది ఆయన ప్రేమ. దీనికి ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థం అవటం కోసం జరిగిన ఒక స్టోరీ, ఒక సమాచారం మీ ముందు ఉంచుతాను. అది ఇంచుమించు 1900 చాలా సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ మాట. ఇది మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతున్నాను. ఆయన పేరు గ్రాహం స్టెయిన్ అనే ఒక వ్యక్తి. ఆస్ట్రేలియా ప్రాంతం అయింది. ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి మన ఇండియాకు, మన భారతదేశానికి వచ్చాడు. నన్ను ఆ ఫ్యామిలీలో కనబడుతున్నారు చూసారా, ఆయన పేరు గ్రాహం స్టెయిన్. ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి మన ఇండియాకు వచ్చాడు. ఆయన భారం ఏమిటంటే నశించిపోయే ఆత్మల్ని ఏదో విధంగా సువార్త చెప్పి క్రీస్తు ప్రేమను ప్రకటించి చాటించాలనే ముఖ్య ఉద్దేశంతో మన ఇండియాకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనకి వివాహం అయింది. ఆయనకి 3 పిల్లలు పుట్టారు, 1 పాప 2 కొడుకులు. రోజులు గడుస్తున్న ఎలాగా వీళ్ళకి దేవుని ప్రేమ పంచాలనుకుని కొండ ప్రాంతంలో అంటే గిరిజనుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి దేవుని ప్రేమను చాటాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచయ నిమిత్తమే వెళుతూ వాళ్ళకి దేవుని ప్రేమను పంచుతూ ఉండేవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే కుష్ఠరోగుల మధ్యలో ఆయన వైద్య సేవలు అందించాడు. ఎవ్వరు పట్టించుకోరు కదండి. వాస్తవంగా దేవుని లేఖనం ఏం చెప్తుందంటే కుష్ఠరోగులు అనే వాళ్ళని పాలెం వెలుపల ఉంచాలి, ఎవ్వరు ఊరిలోకి తీసుకురానివ్వరు. అలాంటి కుష్ఠరోగుల మధ్యలో ఈ వ్యక్తి గ్రాహం స్టెయిన్ అనే వ్యక్తి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ కురుపులతో ఉన్న వాళ్ళకి గాయాలు కట్టి డ్రెస్సింగ్ చేసి వైద్య సేవలు అందించి వాళ్ళకి దేవుని ప్రేమను ప్రకటించాడు. ఇంచుమించు అలాగా ఒక 30 సంవత్సరాల పైనే ఆయన దేవుని పనిని ప్రకటిస్తూ అనేకుల్ని ప్రభు వైపు తిప్పుకుంటా వైద్య సేవలు అందిస్తూ దేవుని ప్రేమను పంచుతూ ఉండేవాడు. అనాగరిక ప్రజలు వాళ్ళ మధ్యలో దేవుని ప్రేమను ప్రకటించాడు. అలా రోజులు గడుస్తూ ఉంటుంటే
ఒకరోజు తాను తన భార్య తన కుమార్తె ఇంటి దగ్గర ఉండిపోయారు. తన ఇద్దరు కొడుకులు, వాళ్ళ తండ్రి, సేవకులు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్రాంతానికి వెళ్ళారు. వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చోట వాళ్ళు ఆగి ఉన్నారు. ఆ కారులో ఆ ఇద్దరు కొడుకులు, వాళ్ళ తండ్రి ఉన్నారు. అందరూ చూస్తూ ఉంటుండగానే ఓ భయంకరమైన మతోన్మాదులు, దేవుణ్ణి ఇష్టం లేని ప్రజలు భయంకరంగా అటాక్ చేసి, ఓ మాటలో చెప్పాలంటే గుణపాలతో వాళ్ళని పొడిచి సజీవ దహనం బతుకుండగానే కింద నుంచి గడ్డి పెట్టి నిప్పంటించి అంటించేశారు. మొత్తం ముగ్గురు కూడా ఆ కారులో చనిపోయారు, కాలి బూడిదైపోయారు. భార్యకి ఈ విషయం తెలిసింది. ఏ భార్య అయినా సరే భర్త తన కంటే ముందుగా చనిపోతే ఏ భార్య తట్టుకోలేని పరిస్థితి. కూతురు చాలా వేదనతో ఉంది. అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఏంటి ఇలా జరిగింది, ఎవరినైనా ఇలా చేశారంటేనే కంగారు పడిపోతున్న సమయాలలో భార్య అంటది, చంపిన వ్యక్తి పేరు దారాసింగ్. ఆ వ్యక్తిని అంటది భార్య, అయ్యా మేము దేవుని ప్రేమను బట్టి ఆయన్ని క్షమించుతున్నాం. నిజంగా ఆ క్షమా గుణం ఎవ్వరిలో కూడా ఉండదు. ఎందుకంటే చనిపోవటానికి, తన భర్త చనిపోవటానికి కారకుడు ఆయనే. పోన్లే భర్త చనిపోతే కనీసం పిల్లలైనా ఉన్నారంటే పిల్లలు చనిపోవడానికి కూడా కారకుడు ఆయన. ఎంత దారుణంగా ఏం చేశాడు ఆయన? అన్యాయం ఏమైనా చేశాడా? ఎవరికైనా నష్టం కలిగి చేశాడా? లేదు. ఎవ్వరూ పట్టించుకోకపోతే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కుష్ఠరోగాన్ని బాగు చేసి సమాజంలో మంచిగా బ్రతకండని ప్రభు ప్రేమను ప్రకటించిన ఆయనకి ప్రజలు తీర్చిన తీర్పు చూడండి ఎలా ఉందో. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఆయన దేవుని కోసం క్రీస్తు ప్రేమను చాటి తన భార్య వాళ్ళని క్షమించింది. ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే, ఎవరైతే ఆ యొక్క వ్యక్తిని చంపారో ఈరోజు వాళ్ళు ప్రభు వెలుగును చూడటానికి, ప్రభువును తెలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఎలా జరిగింది ఇది అని అంటే కేవలం దేవుని ప్రేమను బట్టి మాత్రమే. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, కొలతలు లేని ప్రేమ దేవుడు మన మీద చూపించినప్పుడు మనం కూడా సమాజంలో దేవుని ప్రేమను ప్రకటించడానికి, ఆయన ప్రేమను మన క్రియలతో చూపించడానికి దేవుడు మీ అందరికీ కృప చూపించునుగాక. గుడ్. రెండో మాటలకు వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఈ గంగాళం ఎలా నిర్మించారు? ఒకటి, కొలతలు లేవు, అంటే దేవుని ప్రేమకు అవధులు లేవు, కొలతలు లేవు అని అర్థం. రెండో మాట చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి. చాలండి. సందర్భాన్ని మనం చూస్తే రెండవదిగా ఇత్తడితో చేయబడింది. అనండి నాతో కలిసి ఈ మాట. ఈ గంగాళం ఎలా చేశారు? ఓకే. బలిపీఠను ఎలా చేశారు? తుమ్మకర్ర చేసి దాని మీద ఇత్తడి రేకు పొదిగించాను. గుడ్. ఈ యొక్క గంగాళం దగ్గరికి వచ్చినప్పటికీ తుమ్మకర్రతో పని లేదు, ఇత్తడే వాడారు. ఇత్తడి రేకుతో పొదిగించారు. ఇత్తడి రేకుతోనే చేశారు, ఇత్తడితోనే చేయబడింది. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇత్తడితో చేయబడింది. సో నేను మీకు గతంలో చెప్పాను కదా, ఇత్తడి అంటే మర్చిపోయారా? దేవుని తీర్పు. ఒకసారి చెప్పండి నాతో కలిసి, దేవుని తీర్పు. సో ఇత్తడితో చేయబడింది ఈ గంగాళం. సో ఇది మనకేం నేర్పిస్తుందంటే దేవుని తీర్పు ఒకటి ఉంది అనడానికి ఒక నిదర్శనంగా ఈ గంగాళం దగ్గరికి వచ్చినప్పుడల్లా, వాళ్ళ చేతులు కడుగుతున్నప్పుడల్లా, అమ్మో తీర్పు ఒకటి ఉంది, తీర్పు ఒకటి ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంచుమించు ఇదే అధ్యాయంలో, ఈ అధ్యాయంలో చాలాసార్లు 1 2 3 4 4 సార్లు చెప్పాడు. 4 సార్లు చెప్పాడు. ఏమన్నా తెలుసా? నీళ్లతో కడుక్కోండి. 4 టైం ఆ అధ్యాయంలోనే, ఆ ప్యాసేజ్లో మనకి 4 సార్లు కనబడుతుంది. 2 సార్లు సావకుండా ఉండునట్లు, మీరు సావకుండా ఉండునట్లు.
అంటే దేవుని తీర్పు ఎలా ఉంటుంది అనడానికి ఆ నిర్వచనాలే, ఆ వచనాలే మనకు అర్థమైపోతున్నాయి. అంటే అక్కడ బలిపీఠం దగ్గర బలి అర్పించి మరలా ఇటువైపు వచ్చినప్పటికి దగ్గరికి ఖచ్చితంగా వాళ్ళ శుద్ధీకరణ అవసరం. అందుకోసం ఏం చెప్తుందంటే ఈ ఇత్తడి గంగాలు మనకి ఏం చెప్తుందంటే ఒక తీర్పు అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా శుద్ధీకరణ చేయకుండా మీరు అక్కడికి వెళ్ళకూడదు అనడానికి, మీరు చావకుండా ఉండునట్లు నీళ్లతో కడుక్కోండి అని పర్టికులర్గా చెప్తూ వచ్చాడు. ఖచ్చితంగా దేవుని సేవకుడిగా ఒక అన్నగా నేను చెప్తున్నాను, దేవుని తీర్పుకి ప్రతి క్రైస్తవుడు నిజంగానే శిరస్సు వంచి, ప్రభువా నన్ను దర్శించండి, నన్ను మన్నించండి, నాలో గొప్ప శుద్ధీకరణ కలుగు చేయండి అని కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా సంపూర్ణ శుద్ధీకరణ కలుగు చేస్తాడు. అందుకే కదా తీర్పు అంటే. ఆ రోజు మోషే అరణ్యంలో ప్రజలు సర్పాలు కరిసి చనిపోతూ ఉంటుంటే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఒక ఇత్తడితోనే ఒక ఇత్తడి సర్పం ఒకటి చేసి అరణ్యంలో నిలబెట్టమని చెప్పాడు. వెంటనే మోషే ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి దాన్ని అరణ్యంలో నిలబెట్టాడు. ప్రజలు దాని వైపు చూసినప్పుడు బ్రతికారు, ఎవరైతే చూడలేదో వాళ్ళు చనిపోయారు. దేవుని తీర్పు కూడా నీకు అవకాశం ఉన్నప్పుడే. కొంతమంది చనిపోయిన తర్వాత ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ఆత్మకు శాంతి కలగని. ఇంక చనిపోయిన తర్వాత ఇంక శాంతి ఏమి ఉండదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. బతికుండగానే క్షమాపణ అనేది, బ్రతికుండగానే. చనిపోయిన తర్వాత ఇంకేం ఉండదు. బ్రతికుండగానే. మరి ఎందుకయ్యా చనిపోయిన తర్వాత ఆదరణ కూటం పెడతారంటే, ఇంకా అనేకులు ఆ రక్షణ తెలియకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఆ కూటం. ఆ చనిపోయిన ఆయనకి ఇంకేం ఉండదు ఇక. అందుకనే సమయం ఉండగానే దేవుడు మాట్లాడేది ఏంటంటే, తీర్పులోనికి రాక, నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక నిత్య జీవం పొందినట్లు నా యందు విశ్వాసం ఉంటే చాలని ప్రభు చెప్పాడు. చూడండి, ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇత్తడితో చేయబడటం అనే దాని గురించి సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. సంఖ్యాకాండం 21:9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాడు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినోళ్ళే బతికాను. సబ్జెక్ట్ ఏంటంటే, ఈరోజు ప్రభు వైపు చూస్తేనే వాళ్ళకి గొప్ప రక్షణ, లేకపోతే వాళ్ళకి నిత్య శిక్ష. ఈ రాత్రి ప్రభు మరలా అవకాశం ఇస్తున్నాడు. మీ ఇంట్లో వాళ్ళు, మీ కుటుంబంలో స్వజనులు ఎవరు ఇంకా ఈ ప్రభు వైపుకు తిరగలేదో వారి గురించి మీ ఆక్రందన ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలో వాళ్ళ హృదయాలు యేసు నామములో తెరవబడునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. మనం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. చాలామంది తల్లులు ప్రార్థిస్తున్నారు వాళ్ళ కుటుంబంలో అనేకులు ప్రభు వైపుకు రావాలని. ఈరోజే బాప్తిస్మాల కొరకు కొంతమంది పేర్లు లిస్ట్ ఇచ్చారు. అందులో మనకి పాటలు పాడటానికి వెంకట్ గారు వస్తూ ఉంటారు కదా, జాన్ బాబు గారు, జాన్ వెస్లీ గారు, నేను బాప్తిసం తీసుకున్నాను, నా పేరు రాసుకోండి అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత కాలంగా వాళ్ళ భార్య ప్రార్థన చేసిందో, ఎంత కాలంగా సంఘంలో బిడ్డలు ప్రార్థన చేశారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రార్థన చేశారో. ఈరోజు నేను ఆశిస్తున్నాను మీ ఇంట్లో ఇంకా ఎంతమంది కుటుంబాలు ఇంకా ఆ ఇత్తడి దగ్గరికి, దేవుని తీర్పుని ఎదుర్కోవటానికి ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో వారు ప్రభు వైపు తిరగటానికి. గొప్ప మార్పు ఈ కోడికల్లో అనేక కుటుంబాల్లో దేవుడు కలుగు చేయనుగాక. మీ కన్నీటి ప్రతిఫలంగా మీ ఇంటోళ్ళని రక్షణలోకి ప్రభు తీసుకొచ్చునుగాక. నిదానించి చూసిన వాళ్ళకి క్షేమం కలిగింది, వాళ్ళు బ్రతికారు. అలాగే ప్రభు వైపు చూస్తేనే వాళ్ళకి రక్షణ కలుగుతుంది. అలాంటి దైవ కృప యేసు నామములో కృప చూపించునుగాక. మీరు అడగవచ్చు, అన్నయ్య దేవుడి వైపు చూడకపోతే? దేవుడు ఇలా అంటాడు, నా వైపు చూస్తే మీకు రక్షణ. ఇన్ కేస్
నా వైపు చూడకపోతే నా తీర్పు ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశాన్ని నేను ఇత్తడిగా చేస్తాను, భూమిని ఇనుముగా చేస్తాను అన్నాడు. మరలా రిపీట్ చేస్తున్నాను. దేవుడికి అవిధేయతగా చూపిస్తే, దేవుని మాట వినకుండా ఉంటే దేవుడు ఎలాంటి తీర్పు తీరుతారు తెలుసా? ఆకాశాన్ని ఇత్తడిగా చేస్తాడంట, భూమిని ఇనుముగా చేస్తాడంట. వర్షం ఎట్లా పడుతుంది? ఇక చూడండి, మీకు లేఖనాల్లో చదివిస్తానన్నమాట. ద్వితీయోపదేశకాండం. దేవునికి అవిధేయత చూపిస్తే వచ్చే నష్టం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 23 వాక్యం. 28, 23. నీ తలపైన ఆకాశం ఎలా ఉంటుంది? ఇత్తడి వలె ఉంటుంది. నీ క్రింద ఉన్న నేల భూమి ఇనుము వలె ఉంటుంది. ఇక ఆకాశం ఎక్కడ వాన కురుస్తుంది? ఇంకెక్కడ వర్షాలు కురిస్తే? అలాంటి తీర్పు ఎవరికి రాకుండా అక్కడ ఏ సందర్భంలో చెప్పాడంటే, సమ్మతించి నా మాట వింటే ఈ దీవెనలన్నీ మీకే, వెనకలేదా ఈ శాపాలన్నీ మీకే అని చెప్పుకుంటూ శాపాల లిస్టులో ఉంది ఈ మాట. ఈరోజు ఇంకా దేవుని తీర్పులోనికి రాకుండా తప్పించబడటానికి, ఒక గొప్ప రక్షణ వాళ్ళకి దొరకడానికి, దేవుడు సన్నిధిలో వాళ్ళ విధేయత చూపిస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మీదకి కనికరాన్ని తీసుకొస్తాడు. అలాంటి పరిపూర్ణ పరిపక్వ దశలోనికి అనేకుల హృదయాలు యేసు నామములో త్రిప్పబడునుగాక. కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, యేసు ప్రభువా అది అమెరికా వాళ్ళ మతం కదండి అనే భావన కొంతమందిది. యేసు ప్రభువా అది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు కదండి. కొంతమంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. అసలు మన ప్రభు మన ఆసియా ఖండంలోనే పుట్టారని, మన కొరకు ఈ బ్రిటిష్ వాళ్ళు కాదు ప్రభుని తీసుకొస్తా, తోమ మొట్టమొదటిగా మన ఇండియాకు సువార్తను అందించింది. ఫస్ట్ ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎవరో తెలుసా? కేరళ బ్రాహ్మిన్స్. ఫస్ట్ వాళ్ళు ప్రభుని అంగీకరించారు. ఈరోజు ఈ సత్యం అనేకులకు తెలిస్తే ఇక దేవుని దగ్గరికి రాకుండా ఉండలేరు. త్వరగా వాళ్ళకి దేవుడు మారు మనసు అనుగ్రహించునుగాక. త్వరగా ప్రభు వాళ్ళ హృదయాలు దేవుని వైపుకు త్రిప్పబడునుగాక. గుడ్. సో ఇక 3వ మాటలోకి వెళ్ళిపోదాం. 3rd one. 1, కొలతలు లేవు, అది దేవుని ప్రేమ. 2, ఇత్తడితో చేయబడింది, అది దేవుని తీర్పు. సో 3వ మాటల మనం చూద్దాం. 3rd one. ఈ బలిపీఠం నిర్మాణం ఎలా జరిగిందంటే, నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం. ఈ ఇత్తడి గంగాళం ఎలా జరిగిందో అతడు ప్రత్యక్షపు గుడారం, నిర్గమాకాండం 38:8 చదువుదాం. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన, ప్రత్యక్షపు గుడారం ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రు అద్దాలతో ఇత్తడి గంగాళము దాని పీట చేసాను. చాలు. ఈ గంగాళం ఎలా నిర్మించబడిందంటే, సింపుల్గా చెప్తాను, స్త్రీల యొక్క త్యాగము అనండి. ఇంకొకసారి చెప్తారా? స్త్రీల యొక్క త్యాగము అనండి. అమ్మ మీరేనమ్మా స్త్రీమూర్తులందరికీ వందనాలమ్మా, మీ త్యాగం ద్వారా ఆ గంగాళం చేయబడింది. మోషేతో ప్రభు అంటాడు, ఇదిగో ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేసే సేవకులు ఉన్నారు కదా, సేవకురాండ్రు ఉన్నారు కదా, అద్దాలు గాజు కాదు ఇత్తడివి. వాళ్ళు అక్కడికి వచ్చినప్పటికీ ఒక సమర్పణ వచ్చేసింది, ఒక త్యాగం వచ్చేసింది. వాటిని ఆ గంగాళం చేయటానికి ఇచ్చేశారు వాళ్ళు. అప్పుడు అది నిర్మించబడింది. ఇందులో కొన్ని పాఠాలు మీకు చెప్పాలనుకున్నాను. ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేసేవాళ్ళు యాజకులు మగోళ్ళు ఒక్కలే ఉన్నారా, స్త్రీలు కూడా ఉన్నారా? చెప్పాలి, మాట్లాడాలి. ప్రత్యక్షపు చదువుకున్న వాక్యం ఉందా? ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేసే సేవకురాండ్రు. చాలామంది సేవకురాండ్రు అర్థమయ్యే కోణంలో చెప్తున్నాను.
స్త్రీలకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, కొన్ని సేవా క్రమాలు ఇచ్చాడు. ఇది తెలియక చాలామంది సంఘంలో స్త్రీ మౌనంగా ఉండమననా అని బోధించే బోధకులు ఎక్కువ మంది అయ్యారు. దేవుడు మిమ్మల్ని కూడా గౌరవించాడు, మీకు కూడా ఒక ఆధిక్యత ఇచ్చాడు. బట్ అన్ని కార్యాలు చేయటానికి కాదు, కొన్ని కార్యాలు చేయటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సువార్త పనిలో దానిని ప్రకటించే స్త్రీలు ఎలా ఉన్నారు? సైన్యంగా ఉన్నారు. సువార్త పని ఉందనుకోండి, అందులో స్త్రీల పాత్ర ఉంది. పౌలుతో కలిసి సువార్త పనిలో పరిచయం చేసిన స్త్రీలు ఉన్నారు. పేతురుతో కలిసి పనిచేసిన స్త్రీలు ఉన్నారు. యేసు ప్రభుతో కలిసి పనిచేసిన స్త్రీలు చాలామంది ఉన్నారు. చాలామంది పేర్లు చెప్తాడు భక్తులు. కాబట్టి ప్రత్యక్షపు గుడారం దగ్గర స్త్రీలు పరిచర్య ధర్మం కూడా ఉంది. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు నన్నేం వాడుకుంటాడు అన్నయ్య, దేవుడు నాకు ఏమిచ్చాడు అన్నయ్య, నాకేమి రాదన్నయ్య అనుకోవద్దు. దేవుడు మీకు కూడా పని ఇచ్చాడు, మిమ్మల్ని కూడా ఒక పాత్రలుగా చేశాడు. అయితే అన్ని పరిచర్యలు చేయడానికి దేవుడు మీకు అవకాశం ఇవ్వకపోయినా కొన్ని పరిచర్యలకు మీకు అవకాశాన్ని కలుగు చేశాడు దేవుడు. ప్రార్థన చేసే పరిచర్య ఉంది, సువార్త పరిచర్య ఉంది, సంఘ పరిచర్యలో అనేక క్రమాలు ఉన్నాయి. వాటిలో మీరు ఖచ్చితంగా వచ్చి పాలిభాగస్లై దేవుని పనిలో పాలిభాగస్లైతే దేవుని పని జరుగుతుంది. ఇంకా మీకు అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే, మీ పేరున దేవుడు 2 పుస్తకాలు రాయించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఎంత గౌరవించాడో ప్రభు మిమ్మల్ని. చెప్పండి, మీ పేర్లు చెప్పండి ఒకసారి. ఎస్తేరు, రూతు, 2 పుస్తకాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పనా, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ఎవడు కనబడ్డారు? మా పేతురని ఏమైపోయాడు అంటే, యేసు ప్రభు తిరిగి లేచి ఉండమని ఎంత గొప్ప విషయం అది. చాలా ప్రపంచానికి అవసరమైన విషయం అది. అందుకని మమ్మల్ని ఏమి దేవుడి పనిలో పెట్టుకోలేదు, దేవుడి పని మాకేం అవసరం లేదు అట్లా అనుకోకండి. మీకు కూడా భాగ్యం ఇచ్చాడు, మీరు కూడా పాలిభాగస్తులు అవుతారు. అలాగూ దేవుని పనిలో వాడబడుదురుగాక. అయితే అలా వాడబడటానికి మీకు త్యాగం రావాలి. ఈ గంగాళం ఎలా నిర్మించబడిందంటే, అక్కడ సేవ చేయడానికి వచ్చిన సేవకురాండ్రు యొక్క త్యాగం, ఇత్తడిని వాళ్ళు ఇచ్చేశారు. దాంతో ఆయన గంగాళాన్ని తయారు చేశాడు. ఈరోజు స్త్రీలందరికీ, అమ్మ షమ్మ అక్కోళ్ళందరికీ వందనాలు చెప్తూ వందనాలు తెలియజేస్తాను. తల్లోళ్ళందరికీ వందనాలమ్మ. ఈరోజు మీలోనికి ఒక గంగాళం తయారవ్వాలంటే మీకు త్యాగం రావాలి. అక్కడ ఒక మాట వాడారు, అద్దాలతో. వాస్తవంగా ఎక్కువగా అద్దం చూసేది ఎవరు? ఒప్పుకోండి అమ్మ, పర్వాలేదు. మీకన్నా మా అన్యోళ్ళు ఎక్కువైపోయినట్టున్నారు. ఇప్పుడు అందరూ బీరువా దగ్గరికి వెళ్తున్నారు, యేసు రక్తం వేచే అద్దం కనపడుతుంది. అక్కడ ఎక్కువ శాతం వాడుతూ ఉంటారు కదా. కానీ వాళ్ళలో ఎంత త్యాగం వచ్చిందండి, ఎంత సమర్పణ వచ్చింది. ఈరోజు ఒక ఉపకరణం తయారవటానికి నీ సమర్పణ కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేను మీ గురించి ఈ మాట ఎందుకు చెప్తానంటే, అక్కడికి వచ్చిన స్త్రీలలో త్యాగం వచ్చింది కాబట్టి ఆ నిర్మాణం జరిగింది. త్యాగం లేకపోతే అక్కడ పని జరిగేది కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని నిర్మాణ పనిలో మీ త్యాగం ఏది? ఏది మీరు ప్రభు కోసం త్యాగం చేసుకుంటున్నారో ఒకసారి మనసు పెట్టండి. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల దేవుని పని కోసం, దేవుని కార్యక్రమాలు, అక్కడక్కడ దేవుని పరిచయాలు జరుగుతున్నప్పుడు మే నెలలో చాలా పెళ్ళిళ్ళకి వెళ్తూ వచ్చాం. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తే ఎలా ఉంటుందంటే, అసలు పెళ్లి కూతురు ఎవరో తెలియదు మనకి, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఎవరో తెలియదు మనకి. అసలు ఆ మేకప్ చూస్తే మనకేం అర్థం కాదు, ఎవరో మనకు అర్థం కాదు, గుర్తుపట్టలేము మనం. నేను అడుగుతున్నాను, ప్రస్తుతం ప్రజలు మేకప్ మీద మేకప్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారండి. సోకులకి బాగా అలవాటు పడిపోతున్నారు, కానీ త్యాగం అనేది అనేకుల్లో రావట్లేదు. ఈ రాత్రి సేవకుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, ఫ్యాషన్కి అలవాటు పడొద్దు. సహజమైన అవయవాలకి ఎక్కువ సౌందర్యం అక్కర్లేదని ప్రభు చెప్పాడు. ఇక్కడ సేవ చేయటానికి వచ్చిన స్త్రీల్లో ఎంత త్యాగం ఉందండి, ఎంత డెడికేషన్ ఉంది.
ఆ యొక్క ఇత్తడి సంబంధించినంతా కూడా మోషే చేతిలో, బెసలేల చేతిలో వాళ్ళు అర్పించేశారు. అందుకనే ఆ నిర్మాణ పని జరిగింది. ఈరోజు ఒక సేవకునిగా, ఒక అన్నయ్యగా నేను ఆశపడుతున్నాను, మీలోనికి త్యాగం వచ్చునుగాక. నాకు బాగా గుర్తండి, సంవత్సరం క్రితం 2 భార్య భర్తలు వచ్చారు. సరిగ్గా సంవత్సరం అవుతుంది. అన్నయ్య మా మ్యారేజ్ డే అని ఈరోజు ప్రార్థన చేయండి అన్నయ్య అన్నారు. సరేనమ్మా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత మామూలుగా మ్యారేజ్ డే అంటే ఏదో చిన్నది స్వీట్ బాక్సో లేకపోతే కేకో ఏదో ఒకటి జస్ట్ తీసుకొస్తారు. వారు నా చేతిలో ఒక పొట్లం పెట్టారు. నాకు ఇప్పటికీ గుర్తు, సంవత్సరం అవుతుంది సరిగ్గా. ఆ పొట్టలో నేను అలా ఓపెన్ చేసి చూస్తే ఏముందంటే అందులో బంగారు సూత్రం, మంగళసూత్రం, బంగారం ఉంది. ఎందుకయ్యా? అయ్యా ఈరోజు మా పెళ్లి రోజు, అది దేవుని మందిర సేవ కొరకు మీరు ఉపయోగించండి. ఉన్నారు మీలో కూడా చాలామంది త్యాగం కలిగిన ఉన్నారు, లేరని చెప్పను, ఉన్నారు. కాబట్టి ఇంత సేవ ఇలా జరుగుతుందంటే త్యాగం కలిగిన అన్నోళ్ళు ఉన్నారు, త్యాగం కలిగిన అక్కోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అనేకులకి ఒకవేళ త్యాగం రాకపోతే ఈ నిర్మాణం ఎలా జరిగిందంటే దేవుడు వాళ్ళ త్యాగం ద్వారా ఆ కార్యాలు జరిగించాడు. మేము విశ్వాసగా ఉండేటప్పుడు, మేము అప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న కొత్త 3 స్త్రీల ద్వారా మా ఊర్లో మందిరం కట్టడం జరిగింది. 3 స్త్రీలు, చదువుకునే పిల్లల వాళ్ళు, వాళ్ళ పట్టీలు, వాళ్ళకి సంబంధించిన బంగారు వస్తువులు తీసుకొచ్చి దేవుని పని కొరకు ఇస్తే అక్కడ దేవుని పని నిర్మాణం జరిగింది. ఈరోజు మీ త్యాగాన్ని బట్టి ఈ నిర్మాణం జరగాలి. యేసు నామములో దేవుడు మీకు త్యాగం అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. ఇంకొంచెం హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. యేసు ప్రభులో త్యాగం కనబడుతుంది చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చదవండి. మన యేసు ప్రభు ఎంత త్యాగం దేవుని స్వరూపం కలిగిన వాడయుండి, దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించిన వాడే తను తానే తగ్గించుకుని అర్పించుకున్నాడు. యేసు ప్రభులు ఎంత త్యాగం అంటే ఆ సింహాసనాన్ని మన కోసం విడిచిపెట్టేశాడు. ఆ పరలోకం వైభవం, దేవదూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడబడి ఆ మహిమనే మన కోసం విడిచిపెట్టేసి మట్టి మనిషిగా మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతగా మన కోసం త్యాగం అయిపోయిన దేవునికి మనలో ఎంత త్యాగం రావాలి. ఈ గంగాల నిర్మాణంలో ప్రభు నీకు చెప్తున్నాడు, ఇంకా ఏ విషయాల్లో నీకు ఇంకా సమర్పణ రాలేదో ఈ రాత్రి నీ హృదయం తెరవబడునుగాక. ఈ రాత్రి నీ హృదయంలో ఒక గొప్ప భారాన్ని దేవుడు కలుగు చేయనుగాక. ఒక కీర్తన పాడుకుందామా? సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడేదా మనోహరుడా. పాడదామా? నీవు చూపిన ప్రేమను నే ఏ స్థితిలో సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే.
సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా. కొలువు చూసి ఆయన మన మీద ప్రేమ చూపించాడు. స్వార్థం ఎరగకుండా మనల్ని ప్రేమించాడు ఆయన. ఆయన కొరకు సమర్పణ చేసుకో. ప్రభా నాకు ఒక త్యాగం ఇవ్వండి. అర్పించుకునే మనసు ఇవ్వండి. కొలు చేసి ప్రేమించిన కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికు నీకు సాటెవ్వరు. పాడదామా? కొలు చేసి ప్రేమించి కోరతగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. అందరు కలిసి నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై నిన్నే. సమర్పణతో సేవించెద నిన్నే, సజీవుడనై. హల్లెలూయా. దేవుడు సంఘ బిడ్డలందరిలోకి, సేవకుల్లోనికి గొప్ప సమర్పణ అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్. ఓ పక్కన కొంతమంది స్త్రీలేమో ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయడానికి వెళ్ళి అర్పించారు. మరికొంతమంది స్త్రీలు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ దగ్గర ఉన్నారు. కొంతమంది ఏలీ కాలంలో షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. అక్కడ సేవ చేస్తున్న యాజకత్వం పరిచర్య చేయడానికి వచ్చిన యాజకులు, అక్కడున్న స్త్రీలు ఎలా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే భయంకరమైన పాపిష్టి పనులకి పాల్పడిన వాళ్ళు ఉన్నారండి. వాక్యం చదివితే బాధ అనిపిస్తుంది. కొంతమందికి ఏమో త్యాగం వచ్చింది, కొంతమందికేమో పాపం అనే ఆ ఊబిలోనే ఉన్నారు. మీరు చూడండి, ఆ మాట చదివినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అసలు ప్రత్యక్ష గుడారం దగ్గర ఎంత పవిత్రమైన స్థలం అది. కొంచెం కూడా భయం లేకుండా అపవిత్రంగా ప్రవర్తించే మనసు ఎలా వచ్చింది వాళ్ళకి. సమూయేలు మొదటి పుస్తకంలో 2వ అధ్యాయం 22లో ఈ మాట కనబడుతుంది. వేదనతో ఈ మాట చదువుతున్నప్పుడల్లా బాధ కలుగుతుంది. ఏలీ అనే యాజకుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇశ్రాయేలుకు తన కుమారులు ఎవరు? హోఫ్ని, ఫినెహాసులు చేసిన కార్యాలు ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర సేవ చేయటానికి వచ్చిన స్త్రీలతో సైనించుటకు. ఎంత దారుణమైన మాట అది. ఓ పక్కనేమో త్యాగం చేసుకున్న స్త్రీలు ఉంటే, మరో పక్కనేమో పాపంలో పొరులాడుతున్న వాళ్ళు కనబడుతున్నారు. నేటికి ఇలాంటి వాళ్ళు లేరండి. ఎన్నో చోట్ల భయంకరమైన కార్యాల్లో నిమగ్నం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. బాధ కలుగుతూ ఉంటుంది.
అరే దేవుడు వాళ్ళకి కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, ఎదుగొచ్చిన పిల్లలు ఉన్నారు, కొంచెం కూడా ఆలోచన లేకుండా ఎలా వచ్చింది ఈ మనసు అనిపిస్తూ ఉంటుంది. ఈ రాత్రి దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, కొంతమంది త్యాగం కలిగిన వాళ్ళతో ఆ కట్టడం జరిగింది. కానీ కొంతమంది ఉన్నారండి, భయంకరమైన పాపిష్టి పనులకి పాల్పడిపోయారు. వారి మీదకు ఉగ్రత దిగొచ్చింది వాస్తవమే. ఈ రాత్రి నేను కోరుకుంటుంది ఏమిటంటే, మీలోనికి త్యాగం రావాలి, సమర్పణ రావాలి. అప్పుడే గంగాల నిర్మాణం పని జరుగుతుంది. అలాంటి త్యాగమూర్తులుగా దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. ఇందులో 3 స్త్రీల్ని మీకు పరిచయం చేస్తా. త్యాగం కలిగిన త్యాగమూర్తులు 3 వ్యక్తుల్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా. వాళ్ళ త్యాగం చూస్తే కనీసం మీరు అందులో ఒక్క స్త్రీగైనా మారితే చాలు. 3 స్త్రీలు వాళ్ళ త్యాగం గురించి చదువుతున్నప్పుడు ఎంతగా త్యాగం కలిగిన బిడలుగా ఉన్నారు వాళ్ళు అనిపించింది. ఏబిసి అని 3 వ్యక్తులు మీకు ఇందులో పరిచయం చేస్తాను. ఆషే గోత్రికురాలైన హన్నా అనండి. ఒకసారి నాతో కలిసి చెప్పండి. ఆ మాట కొంచెం కష్టంగా తిరగట్లేదు. ఒకసారి చెప్పండి. ఆషే గోత్రికురాలైన హన్నా అనండి. నిజంగా ఎంత త్యాగం మూర్తిండి ఆమె. 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. 84 సంవత్సరాలు రాత్రింబగళ్ళు దేవుని పాదాలు పట్టుకుని ఉపవాసాలతో ప్రార్థనలు, యాచనలు దేవునికి సేవ చేసిందంట ఆమె. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన కూడా ఒక సేవ, ఉపవాస పరిచర్య కూడా ఒక సేవ. దేవుని సన్నిధిలో ఆమె చేసిన త్యాగం చూడండి. 84 సంవత్సరాలు దేవుని దేవాలయాన్ని విడిచిపెట్టుకుని కానీ సేవ చేసింది. నేను చెప్పిన మాట మీ బైబిల్లోనే ఉంటుంది. తీస్తే చదవండి ఒకసారి. లోకా సువార్త 2వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుతాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన హన్నా అను ఒక ప్రవక్తని ఉంది. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టి ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ. ఎంత గొప్ప సేవ అండి ఇది. సేవ అంటే పాస్టర్ గారు ఒక్కరు చేసేది కాదమ్మా. సేవ అంటే అమ్మగారు, అయ్యగారు, అన్నోళ్ళు చేసుకుంటారు, అది కాదు సేవ. మీకు కూడా దేవుడి పనిచ్చాడు. రేయింబగళ్ళు, రాత్రింబగళ్ళు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించే, రోధించే స్త్రీలు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారంలో ఒక్కరోజైనా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే స్త్రీలు ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇంకా మీ త్యాగము, మీ సేవ యేసు నామములో అధికమగునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమెను చెప్దామా? ఆ త్యాగంతోనే దేవుని పని జరుగుతుంది. దేవుని త్యాగం ఉన్న చోట దేవుని పని ఖచ్చితంగా జరుగుతుందండి. మరియా, యేసు తల్లి అయిన మరియా ఎంత త్యాగమూర్తి అండి ఆమె. ప్రభువుని రక్షకుడిగా ఈ లోకానికి పరిచయం చేయటానికి, లేదా ప్రపంచానికి రక్షణ రావటానికి ఆ మాతృమూర్తి, ఆ తల్లి చేసిన త్యాగం కాదండి. ఎన్ని నిందలు భరించిందండి, ఎన్ని అవమానాలు భరించింది ఆమె. త్యాగం చేసుకుంది కనుకునే రక్షకుడికి జన్మనిచ్చింది. ఈరోజు నేను అదే ఆశపడుతున్నాను మీ నుంచి. త్యాగం కలిగిన స్త్రీలు సంఘంలో లేవాలి, కావాలి. అప్పుడే గంగాలో నిర్మాణ పని జరుగుతుంది. అనేకుల పాపాలు శుద్ధీకరణలోకి రావటానికి, అనేకులకి క్షమాపణ దొరకటానికి దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఒక పాత్రలుగా దేవుడు వాడుకునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని చెప్దామా? సో చివరిది, ఆఖరిది ఎస్తేరు యొక్క త్యాగం. ఎస్తేరు యొక్క త్యాగం ఏమండి? రాణికి ఎందుకండి ఉపవాసాలు? సింహాసనం మీద కూర్చోకుండా, రాజుగారితో హ్యాపీగా ఉండకుండా ఎందుకు ఆవిడకి ఉపవాసాలు? తన ప్రాంతం నశించిపోతుంది, తన ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. హామాను భయంకరమైన శత్రువు యూదులకి. నేను ఆశిస్తానండి
మీ భర్తల కోసం, కనీసం మీ ఇంటోళ్ళ కోసం, కనీసం మీ రక్త సంబంధుల రక్షణ కొరకు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసే ఎస్తేరు లాంటి ఉపవాస ప్రార్థన బిడలు కావాలి. ఆమె ఇలా అంటది, నేను నశించిపోయినా పర్వాలేదు, నా ప్రజలు మాత్రం నశించిపోకూడదు. ఈ త్యాగం యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ అని చెప్దామా? రైట్, ఇక చివరి మాటలోకి వెళ్ళిపోదాం. ఆఖరి మాట, ఇత్తడి గంగాళం ఎలా నిర్మించబడిందంటే ఆఖరిగా ఇంకొక మాట చదువుకుని ముగించుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రత్యక్ష గుడారమునకును బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. నీళ్లతో నింపాలి. ఆ నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్ళు కడుక్కోవాలను. చాలండి. చివరిది ఆఖరి మాట ఏమిటంటే గంగాళము నీళ్లతో నింపబడాలి అనండి. సరే, ఇప్పుడు ఈ నిర్మాణాన్ని గురించి మాట్లాడుతూ ఎందుకోసం అందులో అంటే నీళ్లతో నింపబడిన అనుభవం. ఇది శుద్ధీకరణ. గంగాళం అంటేనే శుద్ధీకరణకి సాదృశ్యంగా ఉంది. నీళ్లతో నింపినప్పుడు అక్కడికి యాజకులు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉండేవారు. ఆత్మీయంగా ఈ గంగాళం మనకు నేర్పించే పాఠం ఏమిటంటే ఇక్కడికి వచ్చినప్పుడు శుద్ధీకరణ అనేది ఉంది. అనేకులు శుద్ధి చేయబడుతున్నారు. సో దీనికి ఆత్మీయంగా ఒక మాట చదివిస్తాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 25వ వాక్యం. 36:25. యావత్తు పోవునట్లు, మీ అపవిత్రత యావత్తు పోయేటట్లుగా నేను మీ మీద శుద్ధ జలము మీ మీద ఒక శుద్ధ జలాన్ని జల్లుతాను. ఆమేనని చెప్పండి. నేను ఆశిస్తున్నాను ప్రతి అపవిత్రత ఆ గంగాళం దగ్గరికి వచ్చినప్పుడు ఎలా శుద్ధి అయిపోయేదో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి అవిధేయతలు యేసు నామములో క్షమించబడునుగాక. యేసు నామములో ప్రభు శుద్ధీకరించి మిమ్మల్ని యోగ్యులుగా అర్హులుగా ఆయన ఎదుట నిలబెట్టునుగాక. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను. ఒక ఆమె దేవుని మందిరానికి వస్తుంది, దేవుని కార్యాల్లో పాలి పంపులు పొందుతుంది. ప్రార్థన అన్నా, పాటలన్నా, పరిచర్య అన్నా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతుంది. చాలా సంతోషమే, అంత హ్యాపీనెస్. అంత బాగానే ఉందా? అంత బాగానే ఉంది. దానితో పాటు సీరియల్ అంటే యమా పిచ్చి. ఎంత పిచ్చి అనుకుంటున్నారు? ఒకరోజు డైలీ చూసే సీరియల్, రోజు అదే టయానికి సీరియల్ పెట్టుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది, అన్నీ మామూలే, సీరియల్ కూడా మామూలే. అదే సమయానికి వాస్తవంగా వాళ్ళు సీరియల్ చూడాలి, కానీ ఏదో ఒక ఇంపార్టెంట్ బర్త్డే ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బంధువులకు సంబంధించిన ఏదో బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉంటే ఆ రోజు సీరియల్ వచ్చే టయానికి బర్త్డే జరుగుతుంది. కొంతమందికి అంతే కదండి, ఆ టయానికి ఇంకా టీ తాగకపోతే ప్రాణం ఎలా వెలవెల ఆడిపోతుందో, ఆ సీన్ చూడకపోతే ఇంకా ప్రాణం అలా వెలవెల్లాడిపోతుంది అన్నమాట ఆవిడకి. అయ్యో అనవసరంగా వచ్చారు ఈ సొట్టాలు నా సీరియల్ అంతా సెడగొట్టారని ఏదో అనుకుంటుంది. మొత్తం మీద బర్త్డే అయిపోయింది. పక్కన అడిగేస్తుంది కదండి, ఒకరోజు ప్రార్థనకి రాకపోతే ఏం ప్రసంగం చెప్పారు అయ్యగారు అని అడగరు. ఆ సీన్ ఏమైపోయిందో మొత్తం వీళ్ళకి ఇంకప్పుడు టెన్షన్ అన్నమాట. కరెక్ట్గా అదే టైంకి పాస్టర్ గారు విజిటింగ్కి వచ్చారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంక ఉంటుంది కదా మరి, ఏ అమ్మా ఎక్కడికి వెళ్ళాం. పాపం ఈవిడికున్న గొప్ప కృప ఏంటంటే అబద్ధం మాత్రం చెప్పదు, ఇది మాత్రం వాస్తవం. ఒప్పుకున్నది శుద్ధీకరణ. అయ్యగారు నాకు ఇది ఒక పిచ్చుండిపోయిందండి బాబు, అన్నీ బాగానే ఉంటుంది కానీ అక్కడికి వచ్చినప్పటికి వీక్ అయిపోతానండి. అయ్యగారు చెప్పారట, అమ్మా బలహీనలను దేవుడు బలపరచడానికి ఎన్నుకున్నాడు, మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ఒక్క విషయమే కదా నువ్వు వీక్ అయిపోతున్నావు. నువ్వు పని చేయి, అదే సమయానికి దేవుని పాదాల దగ్గర అడుగు, ప్రభా ఈ చిన్న వీక్నెస్ నేను నన్ను బాగా బాధ పెడతా ఉంది, ఈ విషయంలో నాకు తప్పకుండా మారు మనసు ఇవ్వండి అయ్యా, ఈ విషయంలో తప్పకుండా క్షమాపణ కోరుకుంటున్నానయ్యా,
ఎప్పుడైతే ఆమె సంపూర్ణత కలిగి దేవుని పాదాలు పట్టుకుందో, దేవుడు ఆ రోజు ఆమెను ఖచ్చితంగా క్షమించాడు. ఈరోజు బాధను కలిగించే విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిపోయి క్షమాపణ కలగట్లేదు. ఇంకొక బాధ విషయం ఏంటంటే, సీరియల్ ఆడోళ్ళ కన్నా మగోళ్ళు చూసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. దేవుడికి స్తోత్రం. ఇదో పిచ్చి అయిపోయింది. సో దేవుడు మరలా ఏ విషయంలో నువ్వు వీక్ అయిపోయావో ఆ విషయంలో దేవుడు నిన్ను మన్నించి క్షమించి నీ పైన శుద్ధ జలాన్ని జల్లి పరిశుద్ధపరచబడునుగాక. గుడ్, ముగిస్తున్నాను. ఈ ఇత్తడి గంగాళం యొక్క నిర్మాణాన్ని గురించి 4 మాటలు చెప్పాను. ఈ 4 మాటలు నాకు తిరిగి చెప్తే ముగిస్తాను. చెప్పండి. నెంబర్ 1, ఈ ఇత్తడి గంగాళానికి కొలతలు లేవు. అంటే ఆత్మీయంగా దేవుని ప్రేమకు అవధులు లేవు. ఆయన ప్రేమ ఎంత ఎత్తో, ఎంత లోతో, ఎంత పొడవో మనకి తెలియదు. అంతగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. గుడ్. రెండో మాట ఏంటంటే, ఇది ఇత్తడితో చేయబడింది, అది దేవుని తీర్పుకి గుర్తు. ఇంకా అవిధేయత చూపిస్తే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. అలా రాకుండా క్షమించబడటం కొరకే దేవుడు కృప చూపుతున్నాడు. మూడవదిగా, ఆ స్త్రీల యొక్క త్యాగంతో అది నిర్మించబడింది. మీకు కూడా దేవుని మందిరానికి వస్తున్నారు కాబట్టి ఒక గొప్ప త్యాగం రావాలి, అప్పుడు దేవుని పని జరుగుతుంది. సో చివరిగా ఆ గంగాళంలో నీళ్లు ఉండాలి, నీళ్లతో నింపాలి. అది ఎందుకంటే శుద్ధీకరణ కొరకు. ఈ మాటలు దేవుడు మన మినికుల్లో ముద్ర వేసి ఈ నిర్మాణాన్ని గురించిన వివరాలన్నీ తెలుసుకోవడానికి కృప చూపించిన దేవుడు ఆయన కృపగలిగిన పాత్రలుగా మనల్ని వాడుకుని సిద్ధపరచునుగాక. అందరూ అలాగే లేచి